నియోజకవర్గంలో మత్స్యకారుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలింది. మార్చి 20న నిర్వహించనున్న చెలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. వారి హక్కుల కోసం పోరాడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి, సిఈసి సభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నట్లు తెలిపారు. మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాల కోసం నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతంలో ఉన్న యువత, ముఖ్యంగా కోవిడ్ టైంలో మనమంతా కూడా చూసాం. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో పొట్ట కూటి కోసం ఈ ప్రాంతాన్ని వదిలి అక్కడికి వలసగా పోయి బోట్లకి పోయి సంపాదించుకునే పరిస్థితి. ఆ రోజు వారు పడిన కష్టాలన్నీ కూడా మనం కళ్ళారా చూడటం జరిగింది. వచ్చేదానికి కూడా ఇబ్బందులు. ఆ కరోనా టైంలో వారిని తీసుకొచ్చి ఇక్కడ క్వారంటైన్లో పెట్టి వారికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కల్పించారో ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. వారు పడుతున్న కష్టాలని కళ్ళతో చూడటం జరిగింది. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైన తీర ప్రాంతం మనకి ఉంది. 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనమే మన ప్రాంతంలో మత్స్యకారుల కోసం ఈ పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే మన యువతకి, మత్స్యకార యువతకి ఇక్కడే ఉపాధి చిక్కేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలందరికీ కూడా జీవనోపాధి లభిస్తుంది. ఆర్థికంగా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్ని 3,000 కోట్ల పైచలకు అమౌంట్ కేటాయించి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన కావలి నియోజకవర్గానికి కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు, అదేవిధంగా పోర్టులోకి వస్తే రామాయపట్నం పోర్టు, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించబడటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఆ మీటింగ్కి కూడా రావడం జరిగింది. ఇక్కడే మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద దృష్టి సాగించాల్సిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కోరుతున్నాము. అదేవిధంగా రేపు